రైట్. ఇదే అంటాను సార్ నేను. అంటే ఏమైతుంది ఈరోజు కొంచెం బీసీల చైతన్యం వచ్చిన మాట వాస్తవం. పిల్లలు కొంచెం డిగ్రీ దాకి ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ దాకా వచ్చారు ఈరోజు. బీసీలకు సంబంధించినటువంటి ఈరోజు బ్యూరోక్రాట్స్ కూడా సెక్రటేరియట్లో కీలకమైన ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ దాకా ఉన్నారు. తెలంగాణలో ఉంది మనకు కనిపించి బుర్ర వెంకటేశం గారు ఒక ఇద్దరు ముగ్గురే. తెలంగాణలో బ్యూరోక్రాట్స్గా ఉన్నటువంటి వాళ్ళు, సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురే బీసీలు. మిగతా వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు లేరు, బీసీలు లేరు. ఫస్ట్ ఇప్పుడున్న సీఎస్ గారండి, ఇప్పుడున్నట్టు సీఎస్ గారు ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు మనకున్నది ముగ్గురే. అంటే బీసీల యొక్క సంఖ్య లేదని నేనలేదు కదా, మీ రాహుల్ గాంధీ చెప్పింది కదా కాంగ్రెస్ నుంచి. ఎవరు లేరు బీసీలు. ఉన్నా కూడా లూప్ లైన్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళు కీలకమైన విధాన నిర్ణయాల్లో ఉండరు కాబట్టి లూప్ లైన్లో ఉంటారు. కాబట్టి ఉన్నట్టు ముగ్గురు ఏం చేస్తారండి వీళ్ళు? ఉంటే పాపం వాళ్ళ యొక్క అస్తిత్వంలో కోసం వాళ్ళు వచ్చి ఒక పోస్టులో నిలబడటమే కష్టం. కాబట్టి బీసీల యొక్క చైతన్యం మొత్తం కూడా ఈరోజు మనం మాట్లాడుకునే చర్చ మొత్తం ఏంటంటే, ఈ కొత్త తరం 18 నుంచి 20 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినటువంటి ఈ పిల్లలకు గతం యొక్క చరిత్ర ఏంటి, వీళ్ళ పార్టీల చరిత్ర ఏంటి, అసలు బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు లేకుండా పోయాయి, దీనికి ఇట్లా బీసీలకు రిజర్వేషన్ లేకుండా పోవడానికి కారణం ఏంటి, ఎవరు దీనికి కారకులన్న విషయాన్ని ఈనాటి కొత్త తరానికి తెలియజేయడం కోసం, వాళ్ళ యొక్క అధ్యయనాన్ని పెంచడం కోసం, వాళ్ళు లోతుల్లో పోయి ఆలోచించడం కోసం బీసీ విద్యావంతులు, బీసీ అధ్యాపకులు, బీసీ మేధావులు, బీసీ ప్రొఫెసర్లు వాళ్ళకి తప్పకుండా కూడా గైడ్ చేయాలి. రైట్ సార్. మీరు ఒక కవిగా ఉన్నారు, ఎన్నో పుస్తకాలు రాశారు, సాహిత్యకారులుగా ఉన్నారు, ఒక 10 ఏళ్ల పాటు బుక్ ఫేర్ నడిపించినటువంటి ఘనత మీకుంది. రానున్న తరాలకు సంబంధించి ఇదంతా ఇంత జరుగుతుంది అన్యాయము ప్రతిసారి. అంటే 70 ఏళ్ల నుంచి ఇప్పుడున్న కాంగ్రెస్ని మనం చూసినాం, తర్వాత కొన్ని అధిక పార్టీలు వచ్చినాయి, అన్నీ పోయినాయి. బట్ అంతో ఎంతో కొంచెం గత ప్రభుత్వంలో కొంచెం న్యాయం జరిగిన మాట వాస్తవం. బీసీలకు సాక్షాత్తు బీసీగా ప్రధానమంత్రి ఉన్న 10 ఏళ్ల పాటు కూడా ఏమీ జరగట్లేదు. అది ఒకటి. ఎందుకు ఇదంతా? ఈ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మా బీసీలో ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ దాన్ని అడ్డుకట్ట వేయడానికి వేసే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అరే ప్రధానమంత్రి బీసీ ఉన్నా ఇంకా బీసీ అన్నా రాజ్యాధికారం అని చెప్పేసి అడ్డు ప్రశ్న వేస్తారు. కానీ పాపం ఎందుకో కానీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు కూడా 2001కి ముందు వరకు కూడా వాళ్ళు ఉన్నటువంటి మోడీ కులం బీసీ కులంగా లేదు. తర్వాతనే అది మొత్తం బీసీ కులంగా మారింది. బీసీ కులంగా మారిన తర్వాతనే ఆయన దేశ రాజకీయాల మీదకి వచ్చినటువంటి పరిస్థితి. అది కూడా గమనించాలి. ముంబైలో జరిగినటువంటి అనేక సభలకు గుజరాత్ ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే, మోడీ ముఖ్యమంత్రిగా వచ్చి మాట్లాడితే, మన కులం చాలా గొప్ప కులం, మన కులం చాలా పెద్ద కులం, మన కులం ఇదే అని మాట్లాడే సందర్భం కూడా స్పష్టంగా ఉంది, రికార్డెడ్గా ఉంది. దాని తర్వాతనే బీసీల యొక్క సెక్షన్స్ని, బలమైన సెక్షన్స్. అట్లా కాదండి, కేంద్రంలో వస్తే ఆర్ కృష్ణ గారు అంటున్నారు కదా, ఇప్పుడు బీసీలకు ఎంత 3,000 కోట్లే ఇస్తారండి మాకు అని చెప్పేసి అంటారు కేంద్రం నుంచి. రాష్ట్రం నుంచి వస్తే 9,000 కోట్లైనా మాకు ఇచ్చేదని చెప్పేసి అంటారు. మేము వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఇచ్చినాను వీళ్ళు అంటున్నారు. సగం జనాభా అండి, సగం జనాభాకు సంబంధించి 2,90,000 కోట్ల ఆస్తి బడ్జెట్లో సగం జనాభాకి ఎంత ఇవ్వాలి సార్? మరి సగం జనాభాకి ఎంత ఇవ్వాలి? ఓన్లీ 9,000 కోట్లు. 9,000 కోట్లు ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి 9,000 కోట్లలో ఏం చేస్తారు? దీంట్లో సగానికి పైగా జీతాలకు పోతాయి కదా. సగం పైగా జీతాలకు పోతే ఎవరికి ఏమిస్తారు, ఏ శాఖకి ఎన్ని ఇస్తారు, అసలు మీకు బీసీలు ఎవరెవరో తెలియనప్పుడు మీకు ఇవన్నీ ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తారు? మీరు ఏం చేస్తారు? కాబట్టి కులగణకు సంబంధించినటువంటి అంశం చాలా ముఖ్యమైనటువంటి అంశం. కులగణ అన్నటువంటి లెక్క తెలియకుండా, ఒక లెక్క లేకుండా ఒక కుటుంబాన్ని నిర్వహించేవాళ్ళు, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఖర్చు ఎంతో, ఆదాయం ఎంతో, అసలు మనకు వస్తుంది ఎంత, మనం ఖర్చు పెడుతుంది ఎంత, మనకు రావాల్సింది ఎంత, ఈ లెక్క చిన్న కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ పెద్ద కూడా లెక్క తీసుకుంటాడు. ఒక రాష్ట్రాన్ని, దేశాన్ని పాలించేవాళ్ళు 75 కోట్ల మందిగా ఉన్నటువంటి బీసీల గురించి దేశంలో, రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల మందికి సంబంధించినటువంటి లెక్క లేదు. అందుకే అంటారు, అరే మేము వల వేసినాం, వల వేస్తే ఇన్ని చేపలు పడ్డాయి అని పల్లెకారుడు చేపల లెక్క చూపిస్తున్నాడు. కానీ నువ్వు మాత్రం బీసీల లెక్క ఉందా, ఎంత ఉందో ఈ రాష్ట్రాన్ని పాలించేవాడు చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. అంటే ఇది కావాలని చేస్తున్నట్ట, లేకపోతే చేస్తే రేపొద్దున రాజ్యాధికారంలో వీళ్ళకి ఏమన్నా అదవుతుందని చెప్పేసి ఏమన్నా భయపడే ప్రయత్నం చేస్తున్నారు? పాలన చేస్తే స్పష్టంగా బీసీల యొక్క శాతాన్ని బట్టి స్థానిక సంస్థల నుంచి, పల్లె నుంచి పార్లమెంటు దాకా రిజర్వేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఒకటి, మా వాటా మాకే, అంతే, మా వాటా మాకే, ఎందుకు ఇవ్వరు మీరు? ఇది స్పష్టంగా అడుగుతారు. రెండోది ఏంటంటే, ఆ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం జరిగినటువంటి దాంట్లో మొత్తం విద్యా ఉద్యోగాల్లో 16, 15 ఆర్టికల్స్ ద్వారా మనకు వచ్చినటువంటి 243 ఆర్టికల్ ద్వారా వచ్చినటువంటి దాంట్లో సందర్భంలో మనం మొత్తం చూస్తే
ఈ సర్పంచ్లుగా వచ్చినటువంటి వాళ్ళని, రిజర్వేషన్ల ద్వారా వచ్చినటువంటి వాళ్ళని కూడా కింద కూర్చోబెట్టి మాట్లాడుతున్న పత్రికల్లో మనం ఎప్పుడు చదువుతున్నాం. బీసీలు అంటే వాళ్ళు ఎంత తక్కువ చూస్తారు, ఎస్సీలు అంటే ఎంత తక్కువ చూస్తారో మనం చూస్తాం. అవును, వీళ్ళు సమాజంలో సగభాగంగా ఉన్న బీసీలకు సగం వాటా ఇస్తారా? అసలు రాహుల్ చెప్పిన మాటను రేవంత్ రెడ్డి చేస్తాడా? ఇది ప్రశ్న. ఈరోజు బీసీలు మొత్తం అనుకునే బాధ ఏంటంటే రాహుల్ చెప్పాడు, ఓటేశాం. మరి రేవంత్ రెడ్డి చేస్తాడా లేదా? రేవంత్ రెడ్డి చేయరు అన్నటువంటి విషయాన్ని తప్పకుండా అనేక రకాల మొన్న జరిగిన పంచాయతీరాజ్ మీటింగ్, అంతకు జరిగిన ముందు మీటింగ్ చూస్తేనే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అవును, ఎందుకంటే గ్రామాల్లో ఇప్పటికీ పెత్తందారితనాన్ని ఆధిపత్యవాదులే చలాయిస్తున్నారు ఇప్పటికీ. అంటే నీకు సగానికి సగంగా ఉన్నటువంటి 6,000 అంటే 12,769 గ్రామ పంచాయతీల్లో 42% అంటే దగ్గర దగ్గర 4-5 వేల వరకు వస్తాయి. లేదు మా వాటా మాకు కరెక్ట్గా అంటే 6,000 దాటుతాయి. 6,000 సర్పంచులను బీసీల చేతుల్లో పెట్టడం అంటే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని తీసుకుపోయి బీసీల చేతుల్లో పెట్టడమే. 12,000 గ్రామ పంచాయతీల పైన ఉన్నది కాబట్టి. అవును, వాస్తవం సార్. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి 100 గ్రామాల్లో 50 గ్రామాలు బీసీ సర్పంచులు ఉంటే ఆ 50 గ్రామాల సర్పంచులు టిక్ పెడితే ఆ టిక్ పెట్టిన వ్యక్తి ఎమ్మెల్యే అవుతాడు. ఆ 50 గ్రామాల సర్పంచులు ఎటు చేస్తే ఎమ్మెల్యే అక్కడ గెలుస్తారు. వాస్తవం. దీన్ని చేయనిస్తారా? దీన్ని ఒప్పుకుంటారా? రైట్. తమ పెత్తనాన్ని వాళ్ళు పోనిచ్చుకుంటారా? ఇది దీని వెనుక ఉన్నటువంటి అసలు కథ. దానికోసం కొలగండం జరగకుండా చూస్తున్నారు. మనం అనేది ఏంటంటే మా గురించి మేము ప్రశ్నించుకోవడానికి, మా వాటా మేము అడగటానిలో కారణం ఓన్లీ సీట్ల కోసమే కాదు, దీంతో పాటుగా మా గొంతు, మా వాణి అసెంబ్లీలో వినిపిస్తాం. మాకున్నటువంటి అంశాల్ని స్పష్టంగా మేము చెప్తాం. ఆ చెప్పడానికి ఉండాలి కదా. నాకు ప్రాతినిధ్యమే లేదంటే ఎట్లా? సర్పంచ్గా ఉండి నేను ఇంకా నా జీవిత కాలంలో 77 ఏళ్ళు మెమోరండాలు పట్టుకొని తిరిగి, నీ దగ్గర నా వినతి పత్రాలు పట్టుకొని తిరిగి ఉన్నా. ఇప్పుడు నా దగ్గరికి వినతి పత్రం పట్టుకొని నువ్వు వస్తావా? ఇప్పుడు దాకా పెత్తనం చెలాయించిన వాడివి. అది ఇక్కడ వచ్చినట్టు సమస్య. ఇప్పటిదాకా మేము కూర్చోమంటే కూర్చున్న వాళ్ళు, మేము ఏ వార్డుకి ఓట్లేయమంటే ఆ వార్డుకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు. బీసీలు అంటే కొనుక్కోవచ్చు బీసీలను అనుకుంటున్నారా? బీసీలు అంటే మీ లక్షలాది మందితో కిటకిటలాడుతున్నటువంటి జనంతో విజయవంతమైనటువంటి సభ విజయవంతం కావడానికి కావాల్సిన జనాన్ని తీసుకొచ్చే వాళ్ళుగా చూస్తున్నారా? ప్రతిసారి మన వాళ్ళు అంటుంటారే ఓట్లేసే యంత్రాలుగా బీసీలు మార్చారని. ఇదే కారణం. 77 ఏళ్ళుగా వాళ్ళని ఓట్లేసే యంత్రాలుగానే చూశారు. ఓట్లేయడానికి మాత్రమే వాళ్ళని ఉపయోగించుకుంటారు. లేదండి మేము బీసీల కోసం మేము చేసిన పనులు ఇంకెవడూ చేయలేదని చెప్తారు. చెప్తే 8 నెలలు అవుతుంది కదా. 8 నెలల్లో నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నీ కళ్ళ ముందే చేస్తున్నారు కదా. 8 నెలల్లో మన కళ్ళ ముందు చేసినటువంటి వాగ్దానమే కదా ఇది. 8 నెలల్లో మీరు చేసినటువంటి దుర్మార్గం ఇది కదా. వాగ్దాన భంగం, దుర్నీతితో ప్రవర్తిస్తున్న పద్ధతి, ఆధిపత్యంతో ప్రవర్తిస్తున్న పరిస్థితి. మీకు కామారెడ్డి డిక్లరేషన్ విషయంలోనే 8 నెలలు గడిచిపోక ముందే ఇంకా పాత పేపర్లు చాలా వరకు 8 నెలలు ఉంచుకునే వాళ్ళంటే పాత పేపర్లు తిరిగేస్తే స్పష్టంగా కనిపించే పరిస్థితి. మీరు చేసిన పరిస్థితి ఏంటి? కాబట్టి పాపం సిద్ధరామయ్య గారు కూడా నేను వచ్చి తప్పకుండా నేను ఇయ్యకపోతే నేను వచ్చి ఇక్కడ నిలబడతా అంటే పాపం ఆయన అనడంలో తప్పేం లేదు. యాజ్ ఏ బీసీ బిడ్డగా ఆయన చెప్పడం సిద్ధరామయ్య చెప్పింది కరెక్ట్. కానీ రానియాలి కదా సిద్ధరామయ్య ఇక్కడికి. అయిపోయిందా మళ్ళీ? వాళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఓట్లప్పుడు చెప్తారు. ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇతను చూసుకుంటాడు కదా ఇక్కడ. ఏమండి మనం అన్నమాట ప్రకారం చేయండి అని ఆయన ఫోన్లో చెప్తాడు. రాహుల్ గాంధీ చెప్తేనే విన్నాడు, వాళ్ళు సిద్ధరామయ్య చెప్తుంటారా? అట్లుంటుంది సార్. జాతీయ పార్టీలలో ఒక అధిష్టానం ఉంటుంది, దానికి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన చెప్పినా కూడా ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వినకపోవడాలు జరుగుతాయి. అంటే వింటే మరి కులగండ చేయాలి కదా. కులగండ తప్పించుకోవడం కోసమే బీసీ కమిషన్ మీద నేపథ్యం నేడుతున్నాను చెప్పేసి అనుకోవచ్చు కదా. లేదండి, బీసీ కమిషన్ ఆగండి, ఇంకో 4 నెలలు ఆగండి. కులగండ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల బోండి. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు పోవడానికి మనం కొంచెం మేధావర్గం ఏమంటుంది, రేపు రుణమాఫీకి సంబంధించిన మేధావర్గం అంటే ఎవరండి? రకరకాలుగా చెప్పేసి ఆర్థికవేత్తలు వాళ్ళు వీళ్ళు. ఎవరు ఆర్థికవేత్తలు? ఎవరండి? ఏ బీసీ ఆర్థికవేత్త చెప్పాడు చెప్పండి. నేను బీసీ ఆర్థికవేత్తలు కాదు, అంటే కొంతమంది పొలిటికల్ అనలిస్టులు అంటున్నటువంటి మాట. నో, ఎవరండి అనలిస్టు? అరే మెజారిటీ ప్రజలు వీళ్ళండి, మెజారిటీ ప్రజల పక్షాన అనలిస్టులు మాట్లాడాలా? రైట్, అదే విషయం మాట్లాడు. వాళ్ళు చెప్పే విధానం ఏంటంటే ఇది కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీని ఎగ్గొట్టేదానికి, రైతు రుణమాఫీని కొంచెం ఏంటంటే August 15 అని చెప్పిండు, అది కొంచెం ముందుకు జరపడానికి ఇప్పుడు ఎమ్మటే ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే, ఏది స్థానిక సంస్థల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అనుకో, కొంచెం దాన్ని జరపొచ్చు. దీంట్లో 2 ఉన్నాయండి. ఒకటి దానికి స్థానిక ముందుకు తీసుకుపోవడం, వెనక్కి తీసుకుపోవడం వాళ్ళు చేసుకుంటారు. ఈ రాజకీయ ఎప్పుడు కూడా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూకి అడ్డం పట్టడం అనేది సహజమైన అంశం. అవును.
ప్రతి ఇష్యూకి ఏదో ఒక రకమైన అడ్డు వేస్తారు. ఓకే. ఇప్పుడు కూడా ఈ సమస్యను పక్కదారి పట్టించడానికి దీని వెనక కొంచెం అగ్గిపుల్ల గీసి ఏదో రాజేసి ఈ మంటలు ఉంటున్నప్పుడు నువ్వు దేని నుంచైనా తప్పించుకోవడానికి కూడా వాడుకుంటారు. మనం స్పష్టంగా చూసాం. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆఫ్ చేయడం కోసం చేసినటువంటి పని, అట్లాగే బీసీల హక్కుల కోసం చేసిన పని. అద్వానీ రథయాత్ర మొదలైంది ఎప్పుడు అనుకుంటున్నారు? మండల్ కమిషన్ అమలు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మాత్రమే అక్కడ రథయాత్ర, బీజేపీ రథయాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లోలం చేసినటువంటి సందర్భం ఉంది. మండల్ కమిషన్కి వచ్చినటువంటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు, అది కేంద్ర విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఇస్తే, దాంట్లో 27% రిజర్వేషన్లు ఇస్తే దాన్ని అమలు జరపడానికి కూడా వాళ్ళు మొత్తం కూడా దేశాన్ని మొత్తం చిన్నాభిన్నం చేసినటువంటి, అన్ని పార్టీలలో ఉన్నటువంటి తెర వెనుక ఉండి కనిపించినటువంటి అగ్రవర్ణ ఆధిపత్య నాయకులంతా కూడా చేసినటువంటి పని. వీళ్ళు స్థానిక రాజ్యాలను బీసీల చేతుల్లో పెడతారా? స్థానిక రాజ్యాలను తీసుకొచ్చేసి బీసీలకు అప్పగిస్తారా? 32 మంది చైర్మన్లలో సగం చైర్మన్లు బీసీలకు ఇస్తారా? 545 మండల అధ్యక్షుల్లో సగం మంది బీసీలకు ఇస్తారా? చూడాలి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఇదేంది? ఎక్కడ చూసినా బీసీ 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 వీళ్ళంతా కనిపిస్తే అసలు కనిపించాల్సింది అది వాళ్ళే. ఇలా అన్ని రంగాల్లోకి బీసీలు పోయి రావాలి అంటే ఇక్కడ నీకు 1884 నుంచి జరుగుతున్నటువంటి ఒక 120 సంవత్సరాలు జరిగిన ఒక సుదీర్ఘమైనటువంటి పోరాటం, మహాత్మా జ్యోతిబా పూలే చేసినటువంటి పోరాటం, పూలే నుంచి సాహు మహారాజ్ వరకు చేసిన పోరాటం, సాహు మహారాజ్ నుంచి కంటిన్యూషన్గా అంబేద్కర్ చేసినటువంటి పోరాటం, ఈ 120 సంవత్సరాల పోరాటాల యొక్క ఫలితం. ఆ 120 సంవత్సరాల పోరాటాల కొనసాగింపుగానే ఈరోజు స్థానిక సంస్థల్లో మా హక్కు మాకు అడుగుతున్నారు, చట్టసభల్లో స్థానిక నుంచి పార్లమెంట్ వరకు మా హక్కులు అడుగుతున్నారు, ఆ పోరాటాన్ని కొనసాగింపుగానే అడుగుతున్నారు.